ఫ్రెండ్స్ టెక్నోస్ 1986కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి జూన్ 26, 2025. అండ్ నిన్న టెక్నోస్ చేయలేదు, నిన్న ఢిల్లీ అయితే వెళ్ళాను నేను. శాంసంగ్ బీస్పోక్ టెక్ సెమినార్ అయితే జరిగింది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఫ్యూచర్లో మనం ఇంట్లో వాడే హోమ్ అప్లయన్సెస్ ఉన్నాయి కదా, రిఫ్రిజిరేటర్ కానీ, ఎయిర్ కండిషనర్ కానివ్వండి, వాషింగ్ మిషన్ కానివ్వండి, వీటిలో ఏమేమి చేంజెస్ చేయబోతున్నారు, చాలా బాగున్నాయి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వీటి మీద, టెక్నాలజీ మీద కొద్దిగా ఇంట్రెస్ట్ ఉంటే వీడియో వస్తుంది మన ఛానల్లో, వీడియో చెక్ చేయండి, చాలా బాగుంటుంది అండ్ చాలా ఇంట్రెస్టింగ్ కూడా ఉంటుంది. న్యూస్లోకి వెళ్తే ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి వివో నుంచి వివో ఎక్స్ ఫోల్డ్ 5ని చైనాలో లాంచ్ చేసింది. దీనిలో డిస్ప్లే వచ్చేసరికి లోపల 2K డిస్ప్లే ఉంటుంది, బయట వచ్చేసరికి ఫుల్ HD+ రెజల్యూషన్ డిస్ప్లే అయితే వస్తుంది. ప్రాసెసర్ వచ్చేసరికి 8 Gen 3 ప్రాసెసర్ తీసుకొచ్చారు వీళ్ళు, ఓల్డ్ ప్రాసెసర్ 80 లీట్కి అయితే వెళ్ళలేదు. అండ్ దీనిలో కెమెరాస్ బ్యాక్ సైడ్ 3 50 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉన్నాయి, మెయిన్, వైడ్ అండ్ పెరిస్కోపిక్ లెన్స్ ఉన్నాయి. అండ్ లోపల ఇంకొక 20 మెగాపిక్సెల్ కెమెరా కూడా ఉంటుంది, ఫ్రంట్ కెమెరా. బ్యాటరీ 6000 mAh బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది, IPX8 రేటింగ్తో కూడా వస్తుంది. వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఉంది, 40 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. అండ్ ఈ ఫోన్లో ఇంకొక కొత్తగా వీళ్ళు తీసుకొచ్చింది ఏంటంటే, ఇదంతా చైనాలో చూపించారు, ఎగ్జాక్ట్ ఇంకా డీటెయిల్గా అర్థం కాలేదు ఇది. సో వీళ్ళు చెప్పేదాని ప్రకారం చూసుకుంటే ఈ ఫోన్ని మనం యాపిల్ ఎకో సిస్టమ్ కనెక్ట్ చేయొచ్చు. యాపిల్ మ్యాక్బుక్ కానివ్వండి, లేకపోతే ఐఫోన్కి కానివ్వండి, అన్నిటికి కనెక్ట్ చేయొచ్చు. మీరు ఐఫోన్ని మ్యాక్బుక్ కనెక్ట్ చేస్తే ఎలా యూజ్ చేయొచ్చు, అట్లా మీరు ఈ ఫోల్డబుల్ ఫోన్ కనెక్ట్ చేసి యూజ్ చేసుకోవచ్చు. మీ ఫోన్లో ఏదైనా ఫోన్ కాల్ వచ్చింది అనుకోండి, మ్యాక్బుక్లో కూడా రింగ్ అవుతుంది. అండ్ ఐఫోన్ కనెక్ట్ చేశారు కదా, ఐఫోన్ కనెక్ట్ చేస్తే ఐఫోన్లో మీకు ఏదైనా కాల్ వస్తే ఈ ఫోన్లో కూడా రింగ్ అవుతుంది, ఇక్కడ నుంచి కూడా మీరు లిఫ్ట్ చేయొచ్చు. ఇది ఎలా చేశారు కంప్లీట్ డీటెయిల్ అయితే ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే లేదు. అండ్ అంతేకాదు ఇంకొకటి కూడా ఉంది, ఐక్లౌడ్ కూడా మనం యాక్సెస్ చేయొచ్చు. ఐక్లౌడ్ కూడా యాక్సెస్ తీసుకొని వచ్చారు. మొత్తం యాపిల్ ఎకో సిస్టమ్ దీన్ని ఇంటిగ్రేట్ చేసినట్టు అయితే అర్థమవుతుంది. అండ్ ఈ ఫోన్ ఇండియాకి కూడా వస్తుంది, ఎగ్జాక్ట్గా ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ ఈ మంత్ వస్తుంది అంటున్నారు. కాకపోతే వాళ్ళ దగ్గర నుంచి ఎగ్జాక్ట్గా ఇన్ఫర్మేషన్ కూడా లేదు. ఒక ఫోన్ అయితే వస్తుంది, X200 FE అయితే జూలై మిడిల్లో వస్తుంది. అండ్ దాంతోపాటు ఈ ఫోన్ తీసుకొస్తారు లేదా క్లారిటీ అయితే లేదు. నెక్స్ట్ మనకి యాపిల్ ఐఫోన్ 17 సంబంధించి ఐఫోన్ 17 డిస్ప్లే సైజ్ పెరగబోతున్నట్టు రూమర్స్ వస్తున్నాయి. ఐఫోన్ 16 వస్తే 6.1 ఇంచ్ ఉంటుంది కదా, దీన్ని సైజ్ ఇప్పుడు పెంచుతున్నారు, 6.3 ఇంచ్కి సైజ్ అయితే పెరుగుతుంది. అండ్ అంతేకాదు 120Hz రిఫ్రెష్ రేట్ ఈసారి ఐఫోన్ 17కి 17+ అంటే ఇప్పుడు 17 ఎయిర్గా మారిపోతుంది, 17+. ఈ రెండింటికి కూడా 120Hz రిఫ్రెష్ రేట్ తీసుకొని వస్తారు డిస్ప్లే అని చెప్పేసి కూడా రూమర్స్ వస్తున్నాయి. సెప్టెంబర్లో మనం ఐఫోన్ 17 సిరీస్ అయితే చూస్తాం. ఐఫోన్ 17 సిరీస్ ఒకవేళ ఎలా ఉంటాయో లుక్ చూడాలనుకుంటే డమ్మీస్ నేను వీడియో కూడా చేసి ఆల్రెడీ మన ఛానల్లో, ఒకవేళ చెక్ చేయాలనుకుంటే కార్డ్స్లో పెడితే అక్కడి నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఇప్పుడు అన్ని పెద్ద పెద్ద కంపెనీలు పర్ప్లెక్సిటీ కొనడానికి అయితే ట్రై చేస్తూ ఉన్నాయి. మెటా ట్రై చేస్తుంది, యాపిల్ ట్రై చేస్తుంది, యాపిల్ 16 బిలియన్ ఆఫర్ కూడా ఇచ్చింది. అండ్ ఇప్పుడు శాంసంగ్ కూడా ట్రై చేస్తుంది. ఐసీ యూనివర్స్ చెప్తున్న ప్రకారం చూసుకుంటే మాత్రం శాంసంగ్ అందరికంటే ముందుంది, శాంసంగ్ పర్ప్లెక్సిటీని కొనుక్కుంటుంది అని చెప్పేసి ఐసీ యూనివర్స్ చెప్తున్నాడు. ఇప్పుడు అందరూ ఏఐ చాట్ బాట్స్ కోసం చూస్తూ ఉన్నారు. చాట్ జీపీటీ వచ్చిన తర్వాత చాలా పాపులర్ అయినాయి ఈ ఏఐ చాట్ బాట్స్. ఇప్పుడు పర్ప్లెక్సిటీ కూడా చాలా పాపులర్ అవుతుంది. దీన్ని కొనడానికి అయితే పెద్ద పెద్ద కంపెనీస్ అయితే ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. నెక్స్ట్ ఒప్పో నుంచి ఒప్పో రెనో 14 సిరీస్ లాంచ్ డేట్ అఫీషియల్ కన్ఫర్మ్ చేసింది. జూలై 3వ తారీఖు ఈ ఫోన్స్ లాంచ్ అవుతున్నాయి. రెనో 14, 14 Pro రెండింటిలో మీకు చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి. వైడ్ యాంగిల్ కెమెరా మీకు 14లో 8 మెగాపిక్సెల్ ఉంటే 14 Proలో 50 మెగాపిక్సెల్ ఉంటుంది. మిగతా అంతా సేమ్ ఉన్నాయి, ఇంచుమించు రెండు ఫోన్స్ పెద్దగా తేడా అయితే లేదు. వీటి గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు కమింగ్ డేస్లో అయితే తెలుస్తుంది. జూలై 3వ తారీఖు అన్బాక్సింగ్ వీడియో మన ఛానల్లో కూడా వస్తుంది. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ద డే చూసుకుంటే సామ్సంగ్ 9 kg 5 స్టార్ ఫ్రంట్ లోడెడ్ ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ తక్కువ రేట్కి అయితే వస్తుంది. నార్మల్గా ఇది సెల్లింగ్ ప్రైస్ వచ్చేసరికి 37,990 రూపాయలు. ఇది ఏ వాషింగ్ మిషన్, బీస్పోక్ ఏ మొత్తం ఆటోమేటిక్గా అదే చేసుకుంటుంది అన్నమాట పని. ఇది 38,000 అట్లా అమ్ముతారు. ఇప్పుడు 9,500 రూపీస్ HDFC క్రెడిట్ కార్డ్ మీద మీకు నో కాస్ట్ EMI డిస్కౌంట్ అయితే వస్తుంది. ఎఫెక్టివ్ ప్రైస్ వచ్చేసరికి 28,490 రూపాయలకి అయితే వస్తుంది. ఈ డీల్ ఒక మీరు చెక్ చేయాలనుకో లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, అక్కడ నుంచి చెక్ చేయొచ్చు. ఇంకా డీల్స్ ఉంటే ప్రొడక్ట్ ట్యాక్స్లో పెడితే ఇక్కడ నుంచి కూడా మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకు వాట్సాప్ ఒక కొత్త ఫీచర్ని యాడ్ చేస్తుంది. మన గ్రూప్లో చాలా మెసేజ్లు పెడతా ఉంటారు, అందరూ చాలా మెసేజ్లు డిస్కషన్ జరుగుతుంది. మనం తర్వాత ఓపెన్ చేస్తే ఒక 100 మెసేజ్లు ఉంటాయి. ఆ మెసేజ్ పైన మీరు ఏదైతే చదవలేదో ఆ మెసేజ్ పైన మీకు సమ్మరైజ్ అని ఒక ఆప్షన్ వస్తుంది. దాని మీద మీరు క్లిక్ చేశారనుకోండి, ఆ 100 మెసేజ్లో గ్రూప్లో ఏమైనా డిస్కషన్ చేసుకున్నారో అది ఒక సమ్మరీ అయితే ఇస్తుంది, దేని గురించి మాట్లాడుకున్నారు వీళ్ళు అని చెప్పేసి మీకు ఒక క్లారిటీ వస్తుంది. మీ మొత్తం మెసేజ్ చదవాల్సిన అవసరం అయితే లేదు. ఈ ఫీచర్ వాట్సాప్ అయితే టెస్ట్ చేస్తుంది. అందులో మనం వాట్సాప్ గ్రూప్స్లో ఈ ఫీచర్ అయితే చూడొచ్చు. నెక్స్ట్ మనకి అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ ఫస్ట్ అనుకున్నది మనం 8-9 తారీఖులో జరిగింది అనుకున్నాం. ఇప్పుడు దాన్ని పోస్ట్ పోన్ చేశారు. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ డే సేల్ వచ్చేసరికి జూలై 12 నుంచి 14 తారీఖు మధ్యలో జరుగుతుంది. 72 hours సేల్ అయితే నడుస్తుంది. ఓన్లీ ప్రైమ్ మెంబర్స్కి అని చెప్తున్నారు. సో ప్రైమ్ మెంబర్షిప్ని ఇంకా బూస్ట్ చేయడానికి వీళ్ళు ఏం చేస్తారంటే మెంబర్షిప్ కాస్ట్ తగ్గించారు. నార్మల్గా ప్రైమ్ మెంబర్షిప్ 1 year మనం తీసుకోవాలనుకుంటే ఎంత ఉంటుంది, 1499 రూపీస్ ఉంటుంది కదా, 1,500 రూపాయలు ఉంటుంది. ఇప్పుడు 500 రూపాయలు తగ్గించారు. 999కి మీకు 1 year అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ కూడా ఇస్తున్నారు. ఎందుకంటే ఇది ప్రైమ్ డే సేల్, ఓన్లీ ప్రైమ్ మెంబర్స్ మాత్రం పార్టిసిపేట్ చేయగలరు. అందుకే ఇప్పుడు దీంతో పాటు ఈ సబ్స్క్రిప్షన్ కూడా బూస్ట్ చేయడానికి చూస్తుంది అమెజాన్. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ద డే చూసుకుంటే టెక్ విత్ CS విశ్వనాథం చాలా మంది అడుగుతున్నారు.
కాంపాక్ట్ ఫోన్స్ మనకి ఏదైతే వస్తున్నాయో అవి తక్కువ రేట్లో వస్తాయని చెప్పేసి కొంతమంది 10,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, కొంతమంది 25,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ప్రజెంట్ కాంపాక్ట్ ఫోన్ చూస్తే OnePlus 13s 50,000 దగ్గర ప్రైస్లో ఉంది. తొందరలో Vivo X200 FE వస్తుంది, అది కూడా అరౌండ్ 50,000 దగ్గరే పెట్టవచ్చు. సో ప్రజెంట్ కాంపాక్ట్ ఫోన్స్ అయితే ఫ్లాగ్షిప్ లెవెల్లోనే ఉన్నాయి, 50,000 దగ్గరే ఉన్నాయి. పబ్లిక్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, 25,000 రూపాయలు 10,000 రూపాయల దగ్గర వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. 10,000 రూపాయల దగ్గర ఎక్స్పెక్ట్ చేయట్లేదు, కానీ 25,000-30,000 దగ్గర అయితే ఫ్యూచర్లో చూడవచ్చు. అది తొందరలో అయితే చూడలేం, కొద్ది టైం అయితే పడుతుంది, ఎందుకంటే ఇప్పుడిప్పుడే టెక్నాలజీ వస్తుంది కాబట్టి. సో అంత తొందరగా మనం చూడలేం, మేబీ నెక్స్ట్ ఇయర్కి వెళ్ళొచ్చు ఆ ప్రైస్లో మనం చూడాలనుకుంటే ఈ ఫోన్స్ని. ఎందుకంటే ఫస్ట్ చూస్తున్నాయి కంపెనీస్ ఎలా పబ్లిక్ రిసీవ్ చేసుకుంటున్నారని చెప్పేసి. ఒకవేళ పబ్లిక్ బాగా ఇంట్రెస్ట్ చూపించారనుకోండి, అప్పుడు డిఫరెంట్ ప్రైస్ కేటగిరీలో వీళ్ళు తీసుకొని రావచ్చు. టెక్ విత్ CS అడుగుతున్న ప్రకారం చూస్తే మాత్రం ఈ అబ్బాయి సెప్టెంబర్ వరకు వెయిట్ చేస్తాను, సెప్టెంబర్లో S23 FE తీసుకోవాలి అనుకుంటున్నా అన్నారు. సెప్టెంబర్ వరకు అయితే రాదు, సెప్టెంబర్ వరకు అయితే 25,000 రూపాయల లోపు మీకు మ్యాక్సిమం అయితే రావు ఈ కాంపాక్ట్ ఫోన్స్. S23 FEకి అయితే వెళ్ళొచ్చు. నెక్స్ట్ మనకి లోకీ రోబోటిక్స్, వీళ్ళు స్విస్ అండ్ అమెరికా ఇద్దరు కలిసి కంపెనీస్ అనమాట, ఇవి రెండు కలిసి తయారు చేస్తున్నాయి ఈ రోబోట్ని. ఒక రోబోట్ని వీళ్ళు తీసుకొచ్చారు డిస్ప్లేకి, అండ్ దీన్ని లీజ్ కూడా ఇవ్వబోతున్నారు, రిజిస్టర్ కూడా చేసుకోవచ్చు కంపెనీస్ ఒకవేళ రోబో కావాలనుకుంటే. అండ్ ఈ రోబో ఎగ్జాక్ట్గా ఏం చేస్తుంది మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడొచ్చు. ఇది మనుషులు చేసే పనులన్నీ చేస్తుంది, బాత్రూమ్ని క్లీన్ చేస్తుంది, అండ్ ఇంట్లో ఏమైనా అటు ఇటు పడితే వాటిని సర్దడం, ఏదైనా చెత్త తీసుకెళ్ళి పడేయడం, ఇట్లాంటివన్నీ పనులు చేస్తుంది, ఒక మనిషి చేసే పనులన్నీ చేస్తుంది. వీళ్ళు చెప్పేదాని ప్రకారం ఆఫీస్లో మీకు మ్యాన్ ఫోర్స్ తగ్గించవచ్చు ఇది ఉంటే. దీన్ని యూజ్ చేసి మీరు అన్ని పనులు చేసుకోవచ్చు, మనుషులు అంటే సర్దడానికి కానీ క్లీన్ చేయడానికి కానీ. సో వీళ్ళ దృష్టిలో చూస్తే మెయిడ్స్కి జాబ్ అయితే పోతుంది దీనివల్ల. సో వీళ్ళు చేసే పని అయితే అట్లా ఉంది. సో ఫ్యూచర్లో ఈ రోబోట్స్ వచ్చేసి చాలామంది జీవితాలు అయితే నాశనం చేయబోతున్నాయి. ఈవెన్ కంపెనీస్ కూడా చాలా కంపెనీస్ ఇప్పుడు AIని యూజ్ చేస్తున్నాయి మనుషుల ప్లేస్లో చాలా విషయాల్లో. సో ఇది చాలామందికి ఇబ్బంది అయితే కలిగిస్తుంది ఫ్యూచర్లో. నెక్స్ట్ మనకి ఇటలీ చెందిన ఒక వ్యక్తి ఒక కార్ని తీసుకున్నాడు. కార్ మోడల్ వచ్చేసరికి ఫియట్ పాండా. ఈ కార్ని సన్నగా చేస్తారు, కోసేసి దాన్ని సన్నగా చేసేసి, ఇది ప్రపంచంలో థిన్నెస్ట్ కార్ అనమాట. ఇప్పుడు చాలా సన్నగా అయితే ఉంది, మనిషి కూర్చున్నాడు అంతే, ఈ కార్ని రోడ్ల మీద నడుపుతూ ఉన్నాడు. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది కార్ చూడడానికి అయితే. మాత్రం మాడిఫికేషన్ అయితే చేసాడు మొత్తానికైతే, ఇంజన్ అవన్నీ అంత చిన్న దాంట్లో అయితే పట్టం, మరి కొన్ని మాడిఫికేషన్ అయితే చేసినట్టున్నాడు. దాన్ని ఏమైనా ఈవీగా చేశాడా, బ్యాటరీ పెట్టి ఈవీ కార్లా చేశాడా, దీని గురించి ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు. ఈవెన్ డైమెన్షన్ సంబంధించి కూడా ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. కాబట్టి ఇది థిన్నెస్ట్ కార్ అనమాట ఇప్పుడు ప్రపంచంలో. నెక్స్ట్ ఒక న్యూస్ బాగా స్ప్రెడ్ అవుతుంది సోషల్ మీడియాలో, 2 వీలర్స్ పైన కూడా ఫాస్టాగ్ అప్లై అవుతుంది. ఒకవేళ మీరు 2 వీలర్స్ ఫాస్టాగ్ తీసుకోకపోతే 2,000 రూపాయల వరకు మీకు ఫైన్ పడుతుంది. మీరు హైవేస్లో వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా 2 వీలర్స్కి ఫాస్టాగ్ యూజ్ చేయాల్సిందే అని చెప్పేసి ఒక బాగా న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతుంది. దీని మీద NHAI స్పందించింది. 2 వీలర్స్కి అంటే బైకులకి ఎట్లాంటి ఫాస్టాగ్ అయితే ఉండదు, మేము అట్లాంటి ఆలోచన చేయట్లేదు అని చెప్పేసి చెప్పింది. సో మీరు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు, మీరు సోషల్ మీడియాలో వింటున్నారు అవన్నీ ఫేక్ న్యూస్లో. నెక్స్ట్ వచ్చేసరికి రవికా సోని అని చెప్పేసి ఒక అమ్మాయి, యూపీకి చెందిన అమ్మాయి, 34 ఏళ్ళ అమ్మాయి. ఏమో హైదరాబాద్లో కారు తీసుకెళ్ళి పట్టాల మీద తీసుకెళ్ళిపోయి ఆల్మోస్ట్ ఒక 7 కిలోమీటర్స్ నడిపింది. సో మొత్తానికి ఆ స్థానికులు అక్కడ చూసి ఆమెను పట్టుకున్నారు, శంకరపల్లి ఆ ఏరియాలో అనమాట. పట్టుకొని పోలీసులు అయితే అప్పగించారు. సో ఈ అమ్మాయి మత్తులో అయితే ఉంది, మరి ఏం డ్రగ్స్ తీసుకుందా లేకపోతే డ్రింక్ చేసింది, ఆల్కహాల్ తీసుకుంది తెలియదు, కానీ మత్తులో అయితే ఉంది ప్రస్తుతానికి. అయితే బ్లడ్ శాంపిల్స్ అయితే తీసుకొని పోలీస్ ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. అసలు ఎందుకు చేస్తుంది దాని గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఎగ్జాక్ట్గా అయితే లేదు. సో ఇది చాలా ప్రమాదకరం, అమ్మాయికి ప్రమాదమే అండ్ వచ్చే వాళ్ళకి కూడా చాలా ప్రమాదకరం. ఈ అమ్మాయి వల్ల చాలా ట్రైన్స్ డిలే అయిపోయినాయి, కొన్ని ట్రాక్ కూడా చేంజ్ చేసేసారు, ఇట్లా ఉన్నారు పబ్లిక్ అయితే. మరి ఎగ్జాక్ట్గా అమ్మాయి ఎందుకు ఇలా చేసిందో తెలియదు, ఫ్యూచర్లో పోలీసులు అయితే చెప్పవచ్చు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత. నెక్స్ట్ మనకి చెన్నైలో ఒక మహిళ జోషిల్దా, 30 ఏళ్ళ అమ్మాయికి, ఏమో ప్రభాకర్ అని ఒక వ్యక్తిని అయితే ప్రేమించింది. ఆయన యాక్సెప్ట్ చేయలేదు, ఏమో లవ్ని యాక్సెప్ట్ చేయలేదు. ఆయన వెంటబడింది కానీ ఆయన యాక్సెప్ట్ చేయలేదు. ఆయన పెళ్లి చేసుకున్నాడు, రీసెంట్గా పెళ్లి చేసుకున్నాడు. ఏమో కోపం వచ్చేసింది పెళ్లి చేసుకున్నాడు అని చెప్పేసి, ఏమో పక్క తీర్చుకోవాలని చెప్పేసి ఇతని పేరు మీద 11 ఈమెయిల్ ఐడీస్ క్రియేట్ చేసి VPN యూజ్ చేసి డార్క్ వెబ్ ఉండదు, టార్ బ్రౌజర్ ఇట్లాంటివన్నీ యూజ్ చేసి ఆ మెయిల్ ఐడి నుంచి ఎయిర్పోర్ట్స్కి బాంబ్ థ్రెట్స్ అయితే పంపిస్తుంది అన్నమాట. మీ ఈ ప్లేన్లో బాంబు ఉంది, మొన్న ఏదైతే అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్ అయిందో దాని కనుక నా హస్తం ఉంది అని చెప్పేసి ఆ అబ్బాయి పేరు మీద మొత్తం ఫేక్ అవన్నీ స్ప్రెడ్ చేసేసింది అనమాట, అందరికి పంపించేసింది. పోలీసులు ట్రేస్ చేశారు ఎవరు పంపిస్తున్నారు ఇవి అని చెప్పేసి. నేను దొంగ అని చెప్పుకోడు కదా, నేనే చేశాను అని చెప్పేసి మొత్తం ట్రాక్ చేస్తున్నప్పుడు ఎంఐ ఏదైతే మెయిల్ ఐడి పంపించిందో అదే చోట ఈ ఎంఐ ఓన్ మెయిల్ ఐడి ఉంటుంది కదా, అది కూడా లాగిన్ అయి ఉంది. సో పోలీసులు అక్కడ తీగను పట్టుకున్నారు. ఆ మెయిల్ ఐడి ఇంకెక్కడెక్కడ లాగిన్ అయిందో, ఇది ఫేక్ ఐడీస్ కదా, 11 ఎంఐ క్రియేట్ చేసిన ఫేక్ ఐడీస్ ఒక చోటే లాగిన్ అవుతుంది VPN టార్ యూజ్ చేసి. ఈ మెయిల్ ఐడి అమ్మాయి ఒరిజినల్ మెయిల్ ఐడి అమ్మాయి టార్లో యూజ్ చేసింది, అది దొరికింది వాళ్ళకి. ఎక్కడెక్కడ లాగిన్ అయిందో మొత్తం చూస్తే
అమ్మాయి లొకేషన్ ఫైండ్ అవుట్ చేశారు పోలీసులు, ఐపీ అడ్రస్ ఫైండ్ అవుట్ చేసి పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత తెలిసింది ఇది మొత్తం పగ కోసం చేసిందని చెప్పేసి. తన బాయ్ ఫ్రెండ్ కాదా, ఎందుకంటే అబ్బాయి యాక్సెప్ట్ చేయలేదు లవ్ని, అబ్బాయి మీద పగ తీర్చుకోవడానికి ఈ అమ్మాయి ఇదంతా చేసిందని పోలీసులు ఆశ్చర్యపోయారు అమ్మాయి చేసిన పని చూసి. ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉంది న్యూస్ అయితే. ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం రేపటి టెక్ న్యూస్ కదా, సెలవు, బాయ్.